కొంచెం సేపు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ లైవ్ కార్యక్రమంలో వీక్షిస్తున్న వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. అందరు నాతో పాటు ఏకీభవించండి. మరొకసారి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు వాక్య ధ్యానంలోకి వెళ్తున్నప్పుడు తండ్రి, నన్ను పూర్తిగా మరుగుపరిచి ప్రభా, మీరే ఆ వాకులు విత్తమని బ్రతిమాడుకున్నాం ప్రభా. నేను విత్తితే తండ్రి అయ్యా ప్రభా, అది మంచి నేలను పడిన విత్తనాల్లాగా ఉండవు నాయన, అవి ఫలించవు కాబట్టి ప్రభా, మీరే ఈ వాకులు విత్తమని బ్రతిమాడుకున్నాం ప్రభా. ప్రతి ఒక్క నేల కూడా తండ్రి ఆయా ప్రభ మంచి నేలగా ఉండేలాగిన సహాయం చేసి తండ్రి, ఆ వాక్యం అనే విత్తనం ఆ నేలలో పడేలాగిన సహాయం చేయమని బ్రతిమాడుకున్నాం. నేను నీకే వందనాలు. బలమైన దేవా, బలమైన కార్యాలు ఇచ్చేయండి అయా ప్రభా. ఆ వాక్యము తండ్రి ఆయా ప్రభ 100 30 60 ఫలించలాగన సహాయం చేయమని బ్రతిమాడుకున్నాం. నేను నీకే వందనాలయ్యా. ఇప్పుడు నన్ను పూర్తిగా మరుగుపరుస్తండి. ఆ వాకులు మీరే విత్తమని, వచ్చిన వారందరినీ నిండాలకు దీవించి ఆస్వాదించమని నజరేయుడైన యేసునామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఇందాక ఒక పాట పాడుకున్నాం. ఏమని పాడుకున్నామంటే, ప్రేమించదన్ అధికముగా అనే పాటలో ఎబినేజరే అన్న పదానికి ఏమని అనుకున్నాం, ఇంతవరకు ఆదుకున్నావే. అదే మాట గురించి మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం కాడ నుంచి 11, 12 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలీలు మిస్పాలో నుండి బయలుదేరి బేత్పారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయిని తీసి మిస్పాకునకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబినేజరు అని పేరు పెట్టెను. చాలండి దేవుని స్తోత్రం. ఎందుకు ఆ పేరు పెట్టాడు? యెహోవా ఇంతవరకు మనకు సహాయం చేసినని చెప్పి ఎబినేజర్ అని పేరు పెట్టాడు. ఏటి విషయంలో సహాయం చేశాడు నా ప్రభువు? అక్కడ ఫిలిష్తీయుల్ని హతము చేసే విషయంలో సహాయం చేశాడు. ఈ యొక్క ఫిలిష్తీయులు ఎప్పుడు చూస్తున్నా వారికే విజయం కలుగుతూ ఉంది. ఈ యొక్క మొదటి సమూయేలు రాసిన గ్రంథంలోనే మనకు స్పష్టంగా తెలిసిద్ది. ఈ 4వ అధ్యాయంలో మనకు స్పష్టతగా తెలిసిద్ది. వీరు ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళతారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఓడిపోతూ ఉన్నప్పుడు ఈ యొక్క మందసాన్ని తీసుకొని కూడా యుద్ధంలోకి తీసుకొని వెళ్తారు. మనం ఏమైనా గెలుస్తామేమో అని చెప్పి, మనం ఏమైనా విజయాలు చూస్తామని చెప్పి ఆ మందసాన్ని కూడా తీసుకొని వెళ్తారు. కానీ ఎలాంటి విజయాన్ని కూడా చూడలేరు. ఏలి యొక్క కుమారులు ఓపుని ఫినెహాసులు. ఇంకా మందసం మనతో పాటు ఉంది కాబట్టి మనం జయం పొందుతామని యాజకుల యొక్క కుమారులు అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు వారిని విడిచివేశాడు కాబట్టి ఎలాంటి విజయాన్ని కూడా చూడలేరు. నీకు ఒక సత్యం తెలియాలి ఈ రోజున. ఏం సత్యం తెలియాలి అంటే, దేవుడు మనతో పాటు ఉన్నా లేకపోతే మందిరానికి మనం వెళుతున్నా కూడా విజయాలు చూడలేమండి. ఎప్పుడు మనం విజయాలు చూడగలమంటే ఆయన చెప్పిన మాట విన్నప్పుడే మనం విజయాలు చూడగలం. అంతేకాని ప్రార్థించడం వల్ల కానీ, లేకపోతే బైబిల్ చదవటం వల్ల కానీ, మందిరానికి వచ్చి కానుకలు ఇవ్వటం వల్ల కానీ ఎలాంటి మనకి సమస్యలు కూడా పోనే పోదు. మనం ఆయన చెప్పిన మాట విని మనం ఈ లోకాన్ని అప్పుడే మనం విజయాలు చూస్తాం. మనం అభివృద్ధి బాటలో కూడా వెళతాం. వీళ్ళు అనుకున్నారు మందసం ఉంది కదా మనకు విజయం కలిగింది అనుకున్నారు, కానీ విజయం కలగల. చివరికి మందసం కూడా పట్టబడింది. అక్కడ ఓపుని ఫినెహాసులు మరణించారు. తర్వాత ఏలీ కూడా ఆ మాట వినగానే ఆయన కూడా మరణించాడు. ఫినెహాసు యొక్క భార్య నొప్పులకు అంటూ కూడా ఆమె కూడా ఆ మందసం పట్టబడిందని తెలియగానే ఆమె కూడా మరణించింది. ఆ యొక్క కుమారుడికి ఏకాబోధని పెట్టుకుంది. మాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది. ప్రభావం ఉంటే మట్టికి మేము అన్నిటిలో జయించగలము, అన్నిటిలో మేము సాధించగలము అనుకున్నారు వీరు. ఇప్పుడు మందసం వెళ్ళిపోయింది కాబట్టి మనం విజయాలు చూడలేము అనుకొని ఆ కుమారుడికి ఏమని పెట్టుకుంది? ఈకాబోధు అని పేరు పెట్టుకుంది. ఈ మందసము ఎవరి చేతిలోకి వెళ్ళింది? ఫిలిష్తీయుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఫిలిష్తీయులు తీసుకొని వెళ్ళి ఎక్కడ పెట్టారు?
కరెక్ట్గా దాగోను గుడిలో పెట్టారు. పెట్టగానే దేవుని యొక్క ప్రభావం మటుకి ఆ మందసంలో నుంచి మటుకు పోలేదండి, ప్రజల మీద నుంచి పోయింది, కానీ ఆ మందసంలో మటుకు ప్రభావం మటుకు ఉంది. ఇప్పుడు అప్పుడు మందిరంలో ప్రభావం ఉంటూనే ఉండిద్దండి. ఈ బలిపీఠం మీద ఎప్పుడు ప్రభావం ఉంటూనే ఉంటుంది. నువ్వు మందిరానికి వచ్చినప్పుడు ఈ మందిరం ఆవరణం మొత్తం కూడా ఆ దేవుని యొక్క ప్రభావం నిండుకొని ఉండిద్ది. ఆ యొక్క ప్రభావంలోకి వచ్చావు కాబట్టి నువ్వు కూడా ప్రభావితుడిగా అవుతావు, ప్రభావాన్ని పొందుకుంటావు. ఇంటికి వెళ్ళగానే ఏదైతే ప్రభావం లేదో, అంటే శక్తి లేకుండా ఉందో, బలహీనంగా ఉందో, వాటిని కూడా నువ్వు బలపరచగలవు. నువ్వు మందిరానికే రాకోకుండా ఉంటే మటుకి నీ కుటుంబంలో ఉన్న సమస్యను ఏమి తీసేసుకోగలవు? మందిరంలోకే రాకోకుండా ఆయన ప్రభావాన్ని నువ్వు అనుభవించుకోకుండా నువ్వు వెళ్ళిపోతూ ఉంటుంటే నువ్వు ఏమి పొందుకోగలవు? మేలు కానీ, ఆశీర్వాదాలు కానీ, అదేవిధంగా పరలోక రాజ్యాన్ని కానీ దేన్ని పొందుకోగలవు? నువ్వు అలాంటి స్థితిలో నువ్వు ఉండిపోతావు, కానీ పై స్థితిలోకి వెళ్ళలేవండి. ఆ మందసంలో మటుకి ప్రభావం ఉంది. ఈ యొక్క 5వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఆ తీసుకొని వెళ్ళి ఆ యొక్క దాగోను గుడిలో పెడతారు. పెట్టగానే ఆ దాగోను యొక్క ఆ గుడిలో ఉన్న విగ్రహం కూడా బోర్లగా పడిపోతూ ఉండిద్ది. ఎందుకంటే ఆ మందసంలో ఉన్న ప్రభావాన్ని తట్టుకోలేక బోర్లగా కిందలకు పడిపోతూ ఉండిద్దండి, బోర్లకు పడిపోతూ ఉండిద్ది. మళ్ళను దాని స్థానమందు నిలిపినప్పుడు మళ్ళను ఉదయంలో కాలం లేక కానీ మళ్ళను పడిపోద్ది. మళ్ళను లేపుతారండి. మళ్ళీ ఈసారి ఏం చేస్తారంటే ప్రభు తుత్తునీలుగా చేసేస్తాడు ఆ యొక్క దేవత బొమ్మని. ఆ తుత్తునీలుగా చేస్తాడు. ఇంకేమి చేయలేక ఏం చేస్తారంటే ఇశ్రాయేలు ప్రజలు మౌనం అయిపోతారు. తర్వాత ప్రభు యొక్క ప్రభావం వలన వారికి బాధ కలిగింపజేస్తాడండి, గెడ్డలు కూడా వస్తాయి. అదేవిధంగా ఇంకేం చేస్తాడంటే చాలా మీదకి ఏమి వదులుతాడంటే పంది కుక్కులను కూడా వదులుతూ ఉంటాడు. నీకు ఈ మాటను బట్టి తెలియాల్సిన సత్యం ఏంటంటే మన పంట పొలాలను కానీ మనల్ని కానీ కాపాడాల్సింది ఎవరు అంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తేనండి. నిన్నైనా కాపాడాల్సింది, అంతేకాని ఎవరు నిన్ను కాపాడలేరు. మాట మాత్రం చెబుతారేమో, నేనుంటా అంటారా, కానీ ఎవరు నీకు తోడుగా ఉండరు. ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని బట్టి ఫిలిప్తీయులు అనుకుంటారు, ఇంక మన మందసం మన దగ్గర ఉంటే మటుకి ఇంకా ఎంత ఆపద వచ్చిద్దో అని చెప్పేసేసి ఆ మందసాన్ని పంపించి వేస్తారు. ఎడ్ల బండికి కట్టేసేసి పంపించి వేస్తారు. ఈ 7వ అధ్యాయంలోకి రాగానే ఆ యొక్క మందసం వచ్చి 7వ అధ్యాయం చదువుకుందాం. మొదటి వచ్చిన కాడ నుంచి. అంతటా తీసుకొని పోయి ఇంట చేర్చి దాన్ని కాపాడుటకై ఎలియాజును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యతయీములో ఉన్న కాలము 20 సంవత్సరములు ఆయను. ఇశ్రాయేలులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలులందరితో ఎట్లా నేను మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకున్న ఎడల అన్ని దేవతలను అషరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయంను త్రిప్పి ఆయనను సేవించడి. అప్పుడు ఆయన ఫిలిప్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. అంతటి ఇశ్రాయేలీయులు బయలు దేవతలను అషరోత్ దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించరి. దేవుని స్తోత్రం. చాలండి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సమూయేలు ఒక ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఒక ప్రకటన ఇచ్చాడండి. అయ్యా, మందసం వచ్చింది కాబట్టి మీరేం చేస్తారంటే మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకున్న ఎడల అన్ని దేవతలను అషూర దేవతలను మీ మధ్య నుండి తీసివేసుకొని పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయంను తిప్పి ఆయన సేవించుడి అని ఒక ప్రకటన ఇచ్చాడండి. ప్రకటన ఇయ్యగానే ఇశ్రాయేల్ ప్రజలందరూ కలిసి మందసం వచ్చేసింది కదా అని చెప్పి అందరు పట్టుదలతో ప్రభు వైపు తిరిగారండి. నీకు ఎలాంటి పట్టుదల ఉందా? ప్రభు మన కుటుంబంలో ఆశ్చర్యకార్యములు చేస్తాడు, అద్భుతాల్లో చేస్తాడు కాబట్టి మనం ప్రభు వైపు తిరుగుదామని నీకు పట్టుదల ఉందా? మందిరంలో ఉన్నంతసేపు బాగా ఉంటున్నావు, మందిరంలో ఉన్నంతసేపు ప్రార్థన చేస్తున్నావు, మందిరంలో ఉన్నంతసేపు పాటలు పాడుతున్నావు, మందిరంలో ఉన్నంతసేపు వాక్యాలు చదువుతున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ లోకంలోకి వెళ్ళగానే ఆ పట్టుదలంతాను పోతుంది.
ఇశ్రాయేలు ప్రజలు అలా లేరండి. ఇప్పటికే మనం చాలా బాధపడ్డాము, అన్నిటి విషయంలో పాడైపోయాము, మన దగ్గరికి మనసము కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు పట్టుదలతో మన హృదయాన్ని తిప్పుకొని ప్రభు వైపుకు తిరుగుదామని చెప్పి అందరూ తిరిగి ఆయన్ని సేవిస్తున్నారంటండి. విడిచిపెట్టేశారు అన్ని దేవతలన్నిటినీ, విడిచిపెట్టేశారు లోకాన్ని ఆచరించే అన్నిటినీ విడిచిపెట్టేశారు. మరి నువ్వే విధంగా ఉన్నావు? నువ్వు విడిచిపెట్టేస్తున్నావా? అన్నిటినీ విడిచిపెట్టే విధంగా ఉంటే మటుకు నిశ్చయంగా ఆస్వాదించబడతావండి, లేకపోతే ఆస్వాదించబడవు. లోకాన్ని విడిచిపెట్టేసే విధంగా ఉండాలి. అందుకని యోవేలు రాసిన ప్రవక్త కూడా చెబుతున్నాడు. ఒకసారి చదువుకుందామా? 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుందామా? మీరు ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవాకు. ఏమైంది అసలు ఇశ్రాయేలు ప్రజలకి? ఎందుకని తిరిగి రమ్మంటున్నాడు? కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనసు పూర్వకంగా తిరిగి రండి అయ్యా నా దగ్గరికి. నా దగ్గర తిరిగి వస్తే నేను ఏం చేస్తాను తెలుసా అని తర్వాత వచ్చిన వాళ్ళు చెబుతూ ఉంటాడు. ఎందుకు నేను కరుణ చూపించను మీ మీద? మీరు కన్నీరు కారుస్తున్నప్పుడు మీ ప్రార్థన నేను ఎందుకు అంగీకరించుకొని ఉంటాను? నేను అంగీకరిస్తాను కాబట్టి ఇప్పటికైనా మనసు తిప్పుకొని రండి అయ్యా. అసలు ఇశ్రాయేలు ప్రజలకి ఏమైంది? ఆ మందసం గురించి, ఆ యొక్క సమూయేలు గురించి మనతో కొంచెం సేపు మాట్లాడుకుందాం. ఎబెనెజర్ అనే పదం గురించి కొంచెం సేపు మాట్లాడుకుందాం, తర్వాత మాట్లాడుకుందాం. ఈ యొక్క పదం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు కూడా మనస్పూర్వకంగా మళ్ళను తిరిగి రండి అని ఎందుకు అంటున్నాడు? వారి దగ్గర తినడానికి కూడా ఏమీ లేదండి, ధాన్యము కూడా లేదు, ద్రాక్షారసం కూడా పాడైపోయింది. అందరూ బట్టి అంటున్నాడు, ఇంత బాధపడుతున్నారు కదా లోకంలో ఉండి, ఇంత వేదన చెందుతున్నారు కదా, ఇంత దుఃఖపడుతున్నారు కదా, ఇంత వేదనలో ఉన్నారు కదా, మీరు ఇప్పటికైనా తిరిగి రండి అయ్యా. ఏముందయ్యా లోకంలో? లోక ఆశల్లో ఏముందయ్యా? లోకంలో కొట్టుకు వెళ్ళిపోతున్నారు ఎందుకు? ఇప్పటికైనా తిరిగి వచ్చి కన్నీరు కార్చండి అయ్యా. నేను దీవించేదేమన్నా ఉన్నా కదయ్యా, సమృద్ధినిచ్చేదేమన్నా ఉన్నా కదయ్యా, నీకు సహాయం చేసేదేమన్నా ఉన్నాను కదయ్యా అని ఆయన బ్రతిమలాడుకుంటున్నాడండి, బ్రతిమలాడుకుంటున్నాడు. నువ్వు వచ్చి కన్నీరు కార్చినట్లయితే ఆయన నీ సమస్యని వేళతో సహా పెకిలించి వేస్తాడు. వీరు తినటానికి కూడా తిండి లేకుండా అల్లాడిపోతున్నారు. ఈ మొదటి అధ్యాయంలోనే, యోవేలు రాసిన గ్రంథంలోని మొదటి అధ్యాయంలోనే రాయబడి ఉంది, గొంగళ పురుగు విడిచిన దాన్ని మిడతలు తినివేస్తున్నాయి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేస్తున్నాయి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు కూడా తినివేస్తున్నాయి. మత్తులారా మేలుకొని కన్నీరు విడుడి, ద్రాక్ష రసము పానము చేయువారులారా రోదనము చేయడి, క్రొత్త ద్రాక్ష రసము నీ నోటికి రాకుండా నాశనమాయనే. చాలు చాలు. సమృద్ధిగా ఉండకోకుండా మీరు ఆ బాధలు పడుతున్నారే, ఈ లోకంలో మీరు సమృద్ధిగా ఉండాలని నేను కోరుకుంటున్నా కదా, మీరు ఎందుకని ఇలాగా పాడైపోతున్నారు నా మాట వినుకోకుండా? ఇప్పటికైనా రండి అయ్యా. ఆ మిడత లేకపోతే పసర పురుగు లేకపోతే చీడ పురుగులు రాకోకుండా మీ పంటని తినివేయకుండా నేను అడ్డుపడతానయ్యా అని అంటూ ఉన్నాడండి. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును, నా దీపమును చూవాడు నా చీకటిని వెలుగుగా చేయును, జలరాశుల నుండి బలమైన వెలుపల చేసిన బలమైన దేవుడు వెలుపల. చప్పట్లు కొడదామా? చప్పట్లు కొడదాం, చప్పట్లో బిగ్గరగా, రెండు చేతులు ఎత్తి. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా చూద్దామా? మరొకసారి బిగ్గరగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వీరికి పంట చేతికి రాకోకుండా వేదంలోనూ దుఃఖంలోనే ఉండిపోయారు, సమృద్ధి కూడా లేకోకుండా అల్లాడిపోతున్నారు. అక్కడ రాయబడి ఉంది ఒక మాట,
దేవుని సన్నిధిలో కూడా నైవేద్యం తీసుకురావడానికి కూడా వారికి ఓపిక లేదంటండి. అంతగా నష్టాల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. నువ్వు కూడా ఇలాంటి స్థితిలో ఉంటున్నావేమో, సమృద్ధి లేకుండా అల్లాడిపోతున్నావేమో. ఒక్కసారి నీ యొక్క జీవితాన్ని సరిచూసుకొని, ప్రభువా నేను ఏమి చేస్తున్నాను ప్రభువా, ఏ తప్పులైతే చేస్తున్నాను ప్రభువా, ఆ తప్పులు ఈ రోజున నేను తీసివేసుకుంటా ప్రభువా అని తిరిగి వచ్చి మనపూర్వకంగా వచ్చి ప్రభు సన్నిధిలో కన్నీరు కారిస్తే ఆయన కన్నీరు చూసి నీ యొక్క అవసరతలు తీర్చే దేవుడు అండి. నీ యొక్క బాధల్ని విని నీకు సహాయం చేసే దేవుడు అండి ఆయన. ఇశ్రాయేలు ప్రజలు కూడా అంటున్నాడు, ఎందుకయ్యా ఎంతకాలం అయ్యా ఇలా ఉండేది, రండయ్యా ఇప్పటికైనా మనపూర్వకంగా తిరిగి రండయ్యా. నేను ఏం చేస్తున్నాను తెలుసా, మీ దేవుడైన యెహోవాను కరుణావాత్సల్యం గలవాడిని అయ్యా, శాంతమూర్తిని. నేను ఒకవేళ కోపించినా సరే వాత్సల్యతను చూపించే దేవుడిని అయ్యా. నేను ఒకవేళ కోపించునే కృపను చూపించేది ఏమున్నాయ్యా. ఎందుకు కోపపడుతున్నానో తెలుసా, మీరు నా మాట వింటలేదు కాబట్టి నేను కోపపడుతున్నానే, కానీ లేకపోతే మటుకు నేను కోపపడే దేవుని కాదయ్యా. నేను ప్రశాంతంగా శాంతమూర్తినయ్యా. నేను ఇప్పటికైనా తిరిగి నా యొద్దకు రండి అయ్యా, రండి రండి అనగానే ఇక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు తిరిగి వస్తున్నప్పుడు బహుగా ఆస్వాదించాడు అండి. ఇక్కడ సమూయేలు రాసిన గ్రంథంలోకి వెళ్ళిపోదాము మనము. 7వ అధ్యాయంలో తిరిగి రామన్నప్పుడు వారందరూ వచ్చారండి. మళ్ళా సమూయేలు 5వ వచనంలో ఏం చెబుతున్నాడంటే, అంటున్నాడు మిస్పాకి రండి అయ్యా అందరు కలిసి అనగానే మిస్పాకి అందరూ వచ్చేసారండి. అందరూ వచ్చేసారు. అందరూ వచ్చేసిన తర్వాత అక్కడ వాళ్ళు నీళ్లు చదువుకొని దేవుని మందిరంలో నీళ్ళన్నీ పోసి అంటే కడిగి వేసి ఉపవాసం ఉంటున్నారు. ఉపవాసం ఉండి ఏమంటున్నారు తెలుసా, ఏమి ప్రార్థన చేస్తున్నారో తెలుసా, వారు మేము పాపాత్ములని ఒప్పుకొనుచు మా పాపములన్నిటిని ఒప్పుకుంటున్నారండి. ఉపవాస ప్రార్థన ఇక్కడ ఫిలిప్తీలో వస్తున్నప్పుడు, యుద్ధానికి వస్తున్నప్పుడు వారి గురించి ప్రార్థన చేయకుండా ఉపవాస ప్రార్థనలో వీరు దేని గురించి ప్రార్థన చేస్తున్నారు అంటే, ఉపవాస ప్రార్థన దేని గురించి ప్రార్థన చేస్తున్నారంటే వారి పాపాలు ఒప్పుకుంటం కోసం ప్రార్థన చేస్తున్నారండి. నీ ఉపవాస ప్రార్థన ఏ విధంగా ఉంది ఈ రోజున? నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. నీ ఉపవాస ప్రార్థన ఏ విధంగా ఉంది? ఫిలిప్తీల్ని జయించే విధంగా సహాయం చే ప్రభు అనొచ్చు వీళ్ళు. ఫిలిప్తీల మీద ఎప్పుడూ మేము ఓడిపోతున్నాం కదా ప్రభు, మాకు సహాయం చే ప్రభు అనొచ్చు. మందసం వచ్చింది కదా ప్రభు, ఈ మందసంలో ఉన్న ప్రభావం మా మీద వచ్చి ప్రభు మా పంటలు బాగా పండాలి ప్రభు అనవచ్చు. లేకపోతే ప్రభు నీ మందసం వచ్చింది కదా, మీ మందసంలో మేము సేవ చేస్తున్నాం కదా ప్రభు, నీ మందసం దగ్గర మేము ఉంటున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా ప్రభు, మా బిడ్డలను దీవించు ప్రభు అనవచ్చు అండి. కానీ అంట్లా వీళ్ళు సరి చేసుకుంటున్నారు వారి యొక్క ప్రవర్తనని, సరిచేసుకొని అంటున్నారు మేము పాపాత్ములమయ్యా అని చెబుతున్నారండి. మరి నువ్వు ఒక ప్రశ్న వేసుకో, ఈ రోజున వింటున్నా నువ్వు కూడా ఒక ప్రశ్న వేసుకో. నువ్వు ఉపవాసం దేని గురించి ఉంటున్నావు? నీ కుమారుల భవిష్యత్తు గురించి ఉంటున్నావు, మంచిదే. లేకపోతే పంట పొలాల గురించి ఉపవాసం ఉంటున్నావు, మంచిదే. జాబుల గురించి ఉపవాసం ఉంటున్నావు, మంచిదే, కాదంటలేదు. కానీ అంతకంటే నీ పాప క్షమాపణ కోసం ఉపవాసం ఉండి ఎప్పుడన్నా ప్రార్థన చేశావండి? ఆత్మదీపమును వెలిగించుము దేవా, పరిశుద్ధాత్మతో మమ్ము నింపుము యేసయ్యా. ఆత్మదీపమును వెలిగించుము దేవా, పరిశుద్ధాత్మతో మమ్ము నింపుము యేసయ్యా. నూనె లేని దీపం వాలే ఉన్నాను దేవా, నూనె లేని దీపం వాలే ఉన్నాను దేవా. ప్రార్థన నూనెతో నన్ను నింపుము యేసయ్యా, ప్రార్థన నూనెతో నన్ను నింపుము యేసయ్యా. ఆత్మదీపమును వెలిగించుము దేవా, పరిశుద్ధాత్మతో మమ్ము నింపుము యేసయ్యా. ఆత్మదీపమును వెలిగించుము దేవా, పరిశుద్ధాత్మతో మమ్ము నింపుము యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థనలు ఏం చేస్తావంటే నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావు. ఇప్పుడు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ వాక్కులు శ్రేష్టమైన వాక్కులు కాబట్టి మీరు ఆలకించాలి, వినాలి, మీ హృదయంలో ఆ మాటలు పడాలి.